This podcast is brought to you by Touch a Life. Touch a Life, టాల్ రేడియో. టచ్ ఎ లైఫ్, టాల్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను మీ వారాలను. ఈ వారం సాహితీ స్రవంతి కార్యక్రమానికి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎప్పటిలాగే ఇవాళ సాహితీ స్రవంతి కార్యక్రమంలో భాగంగా నేను ఒక ప్రముఖ కవి, రచయిత, హిందీ సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన కేదార్ శర్మ గురించి 4 మాటలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. పంజాబ్కు చెందిన కేదార్ శర్మ హిందీ చలనచిత్ర సీమలో దాదాపు 50 ఏళ్ల పాటు ఉన్నారు. 50 ఏళ్ల పాటు బహుముఖీన ప్రతిభతో బహుముఖీన రంగాల్లో ఆయన కృషి చేస్తూ వస్తారు. ఆయన ఫోటోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్, సౌండ్ రికార్డిస్ట్, పెయింటర్, ఇంకా మంచి లిరిసిస్ట్, గేయ రచయిత. చాలా పాటలు రాశాడు. 30s, 40s గొప్ప గొప్ప పాటలు రాశాడు. కేఎల్ సైగల్ లాంటి అద్వితీయమైనటువంటి సింగర్స్ ఆయన పాటల్ని పాడారు. అలాంటి కేదార్ శర్మ పూర్తి పేరు కేదార్నాథ్ శర్మ. నిజానికి కేదార్నాథ్ శర్మ కొత్త భావాలకి స్వాగతం చెప్పేవాడు, కొత్త ముఖాలకి తెరపైన అవకాశం కల్పించేవాడు. ఎంతో మందిని కొత్త వాళ్ళని సినిమా ఫీల్డ్కి, సినిమాలో పరిచయం చేసి వాళ్ళని స్టార్స్గా రూపొందించిన వాడు కేదార్ శర్మ. అందుకే హిందీ చలనచిత్ర చరిత్రలో కేదార్ శర్మని స్టార్ మేకర్ అంటారు. అంటే స్టార్లను తయారు చేసిన వాడు, తారలను రూపొందించిన వాడు. గొప్ప గొప్ప తారలు రాజ్ కపూర్, మధుబాల, గీతాబాలి, రాజేంద్ర కుమార్, మాలా సిన్హా, భరత్ భూషణ్, తనూజా, ఇట్లా ఎంతోమందిని తెరకు పరిచయం చేసి వాళ్ళు స్టార్లుగా రూపొందించేందుకు కావలసిన బ్రేక్ ఇచ్చి, పెంచి, పోషించి, ఉత్సాహపరిచి, ప్రోత్సాహపరిచిన వాడు కేదార్ శర్మ. కేవలం నటీనటులనే కాదు, సంగీత దర్శకుల రంగంలో కూడా రోషన్, స్నేహాల్ భట్కర్, ఇట్లా అనేక మంది సంగీత దర్శకులకి అవకాశాలు కల్పించి వాళ్ళు ముందుకు సాగడానికి కేదార్ శర్మ ఎంతో దోహదపరిచాడు. అంతమంది ప్రతిభాశాలుని చలనచిత్ర సీమకు పరిచయం చేసిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కేదార్నాథ్ శర్మ 12 ఏప్రిల్ 1910 పంజాబ్లో పుట్టారు. ఆయన తన స్కూలు, ఇంటర్ అక్కడే పిపిబిఎన్ స్కూల్, హిందూ సభ కాలేజీలో పూర్తి చేసుకున్నాడు. కుటుంబ నేపథ్యం ఆర్థికంగా చాలా మామూలైన కుటుంబం, లోవర్ మిడిల్ క్లాస్కి సంబంధించిన కుటుంబం అయింది. అయినప్పటికీ కూడా తాను అతి కష్టం మీద అమృత్సర్లో ఉన్నటువంటి ఖాల్సా కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాడు. ఆ ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడే కాలేజీలోనే డ్రామాటిక్స్ క్లబ్ ఒకటి కాలేజీలో ప్రారంభం చేసి తన సృజనాత్మక ప్రక్రియకి, తన సృజనాత్మక వ్యక్తీకరణకి ఒక వేదికను అప్పుడే తయారు చేసుకున్నాడు ఆయన. అది డ్రామాటిక్స్ క్లబ్. అంటే ఒక నాటకాలు వేయడానికి, నాటకాలు రాయడానికి, నాటకాల్లో సంగీతానికి, నాటకాల్లో అన్ని రంగాల్లో కృషి చేయడానికి తను ఎంఏ చదువుతున్నప్పుడే, తన డిగ్రీ చదువుతున్నప్పుడే ఆ డ్రామాటిక్స్ క్లబ్ ఇతోధికంగా తోడ్పడింది. అది ఆయనే ప్రారంభించారు. అట్లా మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఆయన చిన్నప్పుడు బుక్ బైండింగ్ లాంటి పనులు కూడా చేయాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని ఆదుకోవడానికి, తన ఖర్చుల కోసం బుక్ బైండింగ్ పనిని కూడా ఆయనే తొలి రోజుల్లో చేశాడు. నిజానికి కేదార్నాథ్ శర్మకు 15 ఏళ్ల వయసులోనే పెయింటింగ్ పనిచేశాడు. రాముడి పెయింటింగ్ వేసేవాడు. రాముడి యొక్క పెయింటింగ్ తన ఇంట్లోనే కాకుండా ఎక్కడైనా ఎవరైనా హైర్ చేస్తే, ఎవరైనా రమ్మంటే వెళ్ళి వేసి డబ్బుల కోసం వేసేవాడు. అట్లా ఆయన జీవితం పెయింటర్గా ప్రారంభమైంది. ఆ పెయింటర్గా ప్రారంభమైన జీవితమే తాను తర్వాతి కాలంలో కలకత్తా వెళ్ళినప్పుడు, సినిమా రంగంలో చేరడానికి కలకత్తా వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా న్యూ థియేటర్స్లో పెయింటర్గానే ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. పెయింటర్గానే తన క్యారియర్ని, సినిమా రంగ క్యారియర్ని ప్రారంభించాల్సి వచ్చింది. అది ఆయన ప్రతిభ. అట్లా అదే కాలంలో మామూలుగా 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే కేదార్నాథ్ శర్మ సారా వ్యసనము, దాని ప్రభావం మీద 16mm తీసిన ఒక డాక్యుమెంటరీకి ఆయన స్క్రిప్ట్ రైటింగ్ చేశాడు. అంటే కేవలం 18 ఏళ్ల వయసులోనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్కి స్క్రిప్ట్ రైటింగ్తో ఆయన సినిమా సృజనాత్మకత ప్రారంభమైందని చెప్పుకోవాలి. అది 16mm రూపొందించబడింది. మనకు తెలుసు ఇవాళ డిజిటల్ యుగంలో మనం ఉన్నాం. ఇవాళ మనం ఫిల్మ్ వాడం. సినిమా షూటింగ్లకి, ఎలాంటి షూటింగ్లకు కూడా ఫిల్మ్ కెమెరా లేదు. ఫిల్మ్ ఒక ఆర్కైవల్ అయిపోయింది. అంతకుముందు మనకు ఆ క్రమం తెలుసు. మొదట 8mm ఫిల్మ్ ఉండేది, 16mm ఫిల్మ్ వచ్చింది, 35mm ఫిల్మ్ వచ్చింది, తర్వాత సినిమాస్కోప్, తర్వాత 70mm, డాల్బీ సౌండ్. ఇది ఆ క్రమం.
ఆ ఎదిగిన క్రమంలో 16mm ఆయన ఆ ఫిలిం చేశాడు. మనకు తెలుసు 16mm ఫిల్మ్ అంటే 30, 40, 50 ఏళ్ల క్రితం మన చుట్టూరా కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 16mm ప్రొజెక్టర్స్ తెచ్చి ఊళ్ళల్లో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాల్లోనే మొట్టమొదటిసారిగా గాంధీని లైవ్గా చూడడం, నెహ్రూని చూడడం, ఇందిరాగాంధీని చూడడం అంతా కూడా జరిగింది. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ ఆ క్రమంలో వచ్చింది. ఆ క్రమంలో సారా వ్యతిరేకంగా సారా ప్రభావాలు ఎట్లా ఉంటాయి దాని మీద స్క్రిప్ట్ రాసి ఆ ఫిల్మ్ను రూపొందించడంలో కేదార్నాథ్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించాడు. అట్లా ప్రారంభమైన ఆయన తన ఎంఏ ఇంగ్లీష్ పూర్తి అయిపోతున్నప్పుడే 1930లో పూరన్ భగత్ అనే ఒక సినిమా చూశాడు. పూరన్ భగత్ సినిమా చూసిన తర్వాత సినిమా మాధ్యమం పట్ల ప్రేరేపితుడయ్యాడు. ఇది కదా అప్పటికి తను కవిత్వం రాస్తున్నా, స్క్రిప్ట్ రాసిన, పెయింటింగ్ చేసినప్పటికి కూడా ఈ సినిమా రంగం కదా తాను ఎన్నుకోవాల్సింది, తన ప్రతిభను రూపొందించుకోవాల్సింది, నిరూపించుకోవాల్సింది అని విశ్వాసం కలిగినటువంటి కేదార్నాథ్ శర్మ పూరన్ భగత్ సినిమాతో ప్రేరేపితుడై ఆ సినిమాని దేవకి బోస్ తీశాడు. సినిమా రంగం వైపు ఆకర్షించబడి తాను కలకత్తా ప్రయాణమయ్యాడు. కేవలం ఈ జేబులో 25 రూపాయలు తీసుకొని కలకత్తా వైపు ప్రయాణమయ్యాడు. అట్లా కలకత్తాకి వెళ్ళిన తర్వాత కలకత్తాకి వెళ్ళగానే తాను కొంచెం అందంగా ఉంటాను, తాను పాటలు రాస్తాను, తాను స్క్రిప్ట్ రాస్తాను, ఇవన్నీ ప్రతిభలున్నాయి కనుక నేను వెళ్ళగానే కలకత్తాలో సినిమా రంగం ఆహ్వానం చెబుతుందని, రెడ్ కార్పెట్ వేసి తనను ఆహ్వానిస్తుందని ఆయన పాపం భ్రమల్లో కలకత్తా స్టేషన్లో దిగాడు. కానీ అక్కడ ఎవరూ ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అట్లాగే ఉంటుంది. మీకు మన ప్రతిభని గుర్తించేంతవరకు, ప్రతిభని ఎవరో వెలికి తీసేంతవరకు కూడా అనేక మంది అనేక కష్టాలు పడ్డ వాళ్ళని చూసాం. అట్లా కలకట్టాలో చక్కర్లు కొడుతున్న క్రమంలో ఎవరో ఒకరు చెప్పారు, అయ్యా మీ పంజాబ్ నుంచే ఇంకో 2 వచ్చారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కలువు అని చెప్పారు. ఆ 2 ఎవరయ్యా అంటే పృథ్వీరాజ్ కపూర్ అట్లాగే ఠాకూర్ సింగ్, వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. ఈ పృథ్వీరాజ్ కపూర్తో తనకి స్నేహం కుదిరింది. అట్లా స్నేహం కుదిరిన తర్వాత నాకు మంచి అవకాశం అంటే కేఎల్ సైగల్ ఏమన్నానంటే, కేఎల్ సైగల్ కూడా పంజాబ్ నుంచి వచ్చిన వాడే. కేఎల్ సైగల్ ఏమన్నా అంటే, మేము ఎట్లా అయితే స్ట్రగుల్ అవుతున్నామో నీకు స్ట్రగ్లింగ్ తప్పది, కొంచెం ఓపికగా ప్రయత్నం చేయాల్సిందే అన్నప్పుడు, అట్లా కాకుండా తాను కేఎల్ సైగల్ దుర్గా కోటేకి సంగీతం నేర్పిస్తున్నాను, దుర్గా కోటే ఇప్పుడు ప్రస్తుతం అనేక సినిమాల్లో కలకట్టాలో పనిచేస్తున్నది, ఆమె సిఫార్సు ఏమైనా పనిచేయచ్చు, ఒకసారి వెళ్ళి దుర్గా కోటేని కలు అని తాను సిఫార్సు చేస్తే, దుర్గా కోటే చేసిన సిఫార్సు ఫలితంగా కేదార్నాథ్ శర్మకి ఠాకూర్ సింగ్ గదిలో ఉన్న ఆయనకి న్యూ థియేటర్స్ కంపెనీలో ఒక పెయింటర్ ఉద్యోగంలో చేరాడు. అది ఆయన సినిమా రంగంలో ప్రారంభమైన జీవితం. అట్లా ప్రారంభమైన జీవితం కొంతకాలం తర్వాత పిసి బరువా అనే ఒక గొప్ప డైరెక్టరు 1935లో దేవదాస్, మొట్టమొదటి దేవదాస్ సినిమాని తీసినప్పుడు ఆ దేవదాస్ సినిమాకి కేదార్ శర్మని మాటలు రాయమని, స్క్రీన్ ప్లే కూర్చోమని అవకాశం ఇచ్చారు. పిసి బరువా దేవదాస్ అంటే కేఎల్ సైగల్ దేవదాస్, అదొక క్లాసిక్. దేవదాస్ని మొట్టమొదటిసారిగా తెరకెక్కించిన సందర్భం అది. కేఎల్ సైగల్ ప్రధాన పాత్ర వేశారు. మనకు తెలుసు దేవదాస్ కేఎల్ సైగల్తో తీశారు, బెంగాల్లో తీశారు, హిందీలో తీశారు, ఆ తర్వాత దిలీప్ కుమార్తో తీశారు, ఆ తర్వాత షారుఖ్ ఖాన్ చేశాడు. మన దగ్గర అక్కినేని నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారు చేశారు. ఇట్లా దేవదాస్ మీద చాలా సినిమాలు, చాలా వర్షన్స్ వచ్చాయి. ఒకే నవలని అన్నిసార్లు సినిమాలుగా తీస్తారు. అట్లా మొట్టమొదటిసారిగా తీసినటువంటి పిసి బరువా దేవదాస్లో డైలాగ్స్, మాటలు, పాటలు రాసే అవకాశం కేదార్నాథ్ శర్మకు వచ్చింది. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకి మంచి ఊపునిచ్చాయి. కేఎల్ సైగల్ చాలా గొప్పగా పాటలు పాడాడు. ఆ సినిమాకు ముందు ఈ మాత్రం గుర్తింపు రావడానికి కారణం కేదార్నాథ్ శర్మ మంచి ఫోటోగ్రాఫర్ కావడం కూడా. ఆయన ఇట్లా దేవదాస్ సినిమాతో పాపులర్ కాకముందు కలకట్టాలో రోమింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఫోటోగ్రఫీ ఆయన ప్రతిభను వెనక్కి తీసి ఆయన పట్ల అందరి దృష్టిని ఆకర్షించింది. కేఎల్ సైగల్ లాంటి వాళ్ళ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేయడం మొదలుపెట్టాడు. ఆయన చేసిన పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అప్పుడు వస్తున్నటువంటి వివిధ పత్రికల్లో ప్రముఖంగా రావడం, ఆ ఫోటోలకి పేరు ప్రఖ్యాతి రావడం, దానివల్ల కేదార్నాథ్ శర్మ యొక్క ప్రతిభ 10 మందికి తెలిసే అవకాశం కల్పింది. అంటే ఆయనలో ఉన్నటువంటి బహుముఖీనత్వం, పెయింటింగు, ఫోటోగ్రఫీ, డైలాగ్ రైటింగ్, ఇవన్నీ క్రమంగా ఒకటి తర్వాత ఒకటి అన్ఫోల్డ్ అవుతూ వచ్చాయి. కలకట్టాలో ఆయనను సినిమా రంగ ప్రముఖులు, సినిమా వాళ్ళు గమనించడం, గుర్తించడం మొదలైంది. అట్లా దేవదాస్ సినిమాతో స్క్రీన్ ప్లే రాయడం మొదలుపెట్టినప్పుడు అప్పటిదాకా సినిమా రంగంలో భాష ఏదైతే నటీనటులు సినిమాల్లో పాత్రలు మాట్లాడుకునే భాష ఏదైతే ఉందో అది చాలా కృతకంగా, డ్రామాటిక్గా, చాలా సనాతనమైన భాష వాడేవాళ్ళు. దాని నుంచి మొట్టమొదటిసారిగా ఒక సాధారణ వ్యవహారికమైన భాషని సినిమాల్లోకి పరిచయం చేసినవాడు
కేదార్నాథ్ శర్మ. సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష, వాడే సాధారణ భాష ప్రవేశపెట్టడంతో దాంతోపాటు ఉర్దూ, హిందీ కలగలిపిన భాషని ఆయన సినిమా ఫీల్డ్కి పరిచయం చేశాడు కేదార్నాథ్ శర్మ. అది జనాన్ని బాగా ఆకర్షించింది. అప్పటిదాకా డ్రామాటిక్ యాంగిల్లో ఉన్నటువంటి డైలాగ్ డెలివరీ అంతా కూడా చాలా మామూలు డెలివరీకి వచ్చింది. మామూలుగా మనం పాత్రలు మామూలు సమాజంలో లోకల్లో మాట్లాడుకుంటున్నటువంటి ప్రజలు ఎట్లా మాట్లాడతారో అలాంటి భాష సినిమాలోకి రావడం మొదలైంది. అది బాగా ఇంప్రెస్ కలిగించింది అటు ప్రేక్షకుల్ని, ఇటు సినిమా వాళ్ళని. దాంతో కేదార్నాథ్ శర్మ ప్రభ వెలగడం ప్రారంభించింది. అట్లా దేవదాస్ సినిమా తర్వాత, ఆ అవకాశం తర్వాత దేవదాస్ సినిమాకి బిమల్ రాయ్ ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. బిమల్ రాయ్ అంటే ఆ తర్వాతి క్రమంలో దేవదాస్తో పాటు అనేకమైన క్లాసిక్ సినిమాలు తీసినటువంటి ఫిల్మ్ మేకర్ బిమల్ రాయ్. అట్లా కేఎల్ సైగల్, పృథ్వీరాజ్ కపూర్, దుర్గా కోటే స్నేహాలు, వీళ్ళందరి స్నేహం అంతా కూడా జీవితాంతం కొనసాగింది. అట్లా కొనసాగినటువంటి జీవితంలో కేదార్నాథ్ శర్మ బెంగాల్లో తన జీవితాన్ని గడుపుతూనే ఒక మిత్రుడి సలహా మేరకు బాంబే బయలుదేరాడు. ఎట్లా చందూలాల్ షా అనే ఒక మిత్రుడు బాంబేకి రమ్మని, బాంబేలో సినిమా ప్రపంచంలో చేరమని, సినిమాలు తీసే అవకాశం, సినిమాల్లో హిందీ బేస్డ్ కనుక విశాలమైన భారతంలో నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఈ విశాలమైన భారతంలో నువ్వు నిలదొక్కోగలవు అని కేదార్నాథ్ శర్మని చందూలాల్ షా ఆహ్వానిస్తే తాను కలకత్తా వదిలిపెట్టి బాంబేకి వచ్చాడు. బాంబేకి వచ్చిన తర్వాత బాంబేలో రంజిత్ మూవీటోన్ అనే సంస్థలో రచయితగా, దర్శకుడిగా ఉద్యోగంలో చేరాడు. అట్లా కొంతకాలం అయిన తర్వాత తను నిర్మాతగా కూడా మారే అవకాశం అక్కడే వచ్చింది. 1950లో నిజానికి జోగన్ సినిమా తీశాడు. పృథ్వీరాజ్ కపూర్ కూడా కలకత్తా నుంచి బాంబేకి వచ్చి బాంబేలో సినిమాలు చేయడం, అట్లా పృథ్వీరాజ్ కపూర్ ఒక మెగాస్టార్గా రూపొందుతున్న క్రమంలో వీరిద్దరి స్నేహం కలకత్తా నుంచి బాంబే దాకా వచ్చింది. ఇద్దరు అదే ఆప్యాయంగా ఉన్నారు. అదే ఆప్యాయంగా ఉన్నప్పటికీ ఒక అనెక్డోట్ మీకు చెప్పాలి. ఒకరోజు కేదార్నాథ్ శర్మ పృథ్వీరాజ్ కపూర్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు పృథ్వీరాజ్ కపూర్ ఎందుకో కొంచెం విచారంగా, కొంచెం ఆలోచనాత్మకంగా కనిపిస్తే పృథ్వీరాజ్ కపూర్ని కేదార్నాథ్ అడిగాడు, ఏమైంది, క్యా హువా అంటే, ఏదో ఇంటి వ్యవహారంలే అన్నట్ట. అట్లా కాదు, మనం మంచి స్నేహితులము, నేనేమైనా ఒక సొల్యూషన్ చెప్తానేమో, నాకేమైనా ఒక సొల్యూషన్ తడుతుందేమో, చెప్పొచ్చు కదా, ఏంటి సమస్య అని అడిగాట. అడిగితే అప్పుడు పృథ్వీరాజ్ కపూర్ చెప్పాడు, మా పెద్ద అబ్బాయి ఉన్నాడే రాజ్, వాడు ఎందుకో కొంచెం బిగడాయిస్తున్నాడు, నేను చెప్పినట్టు వినడం లేదు, అటు ఇటు అనిపిస్తోంది, వాడిని సరైన దారిలో పెట్టాలి, అదొక పెద్ద వరి అయిపోయింది నాకు అని పృథ్వీరాజ్ కపూర్ చెప్తే, అయ్యో దీనికే ఇంతగా వేదన పడాలా, బాధపడాలా, వాడిని నా దగ్గర పంపించు, నేను ఇట్లా ఫిల్మ్ చేస్తున్నాను కదా, నా దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, నా దగ్గర పంపించేసి చూద్దాం అన్నాడు. అది కొంచెం పృథ్వీరాజ్ కపూర్కి బాగానే అనిపించి రాజ్ కపూర్ని కేదార్నాథ్ శర్మ అసిస్టెంట్గా పంపించాడు. అప్పుడు రాజ్ కపూర్ కేదార్నాథ్ శర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 3rd అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. కేదార్నాథ్ శర్మని అంకుల్ని పిలుస్తూ 3rd అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. 3rd అసిస్టెంట్ పని ఏంటంటే క్లాప్ కొట్టడం. సినిమా షూటింగ్లో క్లాప్ కొట్టడం అనేది 3rd అసిస్టెంట్ పని. కేదార్నాథ్ శర్మ ఒక ఇంటర్వ్యూలో చాలా సరదా అయిన విషయాలు చెప్తాడు. రాజ్ కపూర్ క్లాప్కు బాయ్గా పనిచేస్తున్నప్పుడు క్లాప్ కొట్టడానికంటే ముందు కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి కెమెరామెన్తో ఈ క్లాప్ కొట్టే సీన్ క్లోజప్లో ఉంటుందా, క్లోజప్లో నేను కనపడతానా, ఎంతసేపు ఉంటుంది, లాంగ్ షాట్ ఎట్లా చేస్తారు అని ఆయన అడిగి తనను తాను ఇలా వెంట్రుకలు సర్దుకొని ఒక పోస్చర్ తయారు చేసుకొని క్లాప్ కొట్టడానికి వెళ్ళేవాడు. క్లాప్ కొట్టిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ దగ్గర వెళ్ళి ఆ క్లాప్ కొట్టిన పీస్ తీసుకునేవాడు. ఆయన ధ్యాస అంతా కూడా క్లాప్ కొట్టేటప్పుడు కూడా కెమెరాలో తన ఫేస్ కనిపిస్తుందా లేదా అనే సోయితో ఉండేవాడు అని కేదార్నాథ్ శర్మ చెప్పాడు. అది కూడా నాకు ఆ తర్వాత అర్థమైందని అని చెప్పుకొచ్చాడు. అట్లా చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. ఏంటంటే కేదార్నాథ్ శర్మ ఒక ఫిల్మ్ షూటింగ్ కోసం మహారాజుల కాలం నాటి కథతో చేస్తున్నట్టు ఒక ఫిల్మ్ షూటింగ్లో ఒక సీన్లో సూర్యుడు అస్తమించే బ్యాక్గ్రౌండ్లో ఆ సినిమాలో పనిచేస్తున్నట్టు క్యారెక్టర్ రాజు, మహారాజు క్యారెక్టర్ ఏందో కొన్ని డైలాగ్స్ చెప్పాలి. అది సీన్. ఆ సీన్ తీయడానికి అప్పుడు ఈ బ్యాక్ లైటింగ్ కానీ ఇతరత్ర టెక్నాలజీ అప్పుడు ఏం లేదు కనుక ఖచ్చితంగా సూర్యాస్తమయాన్ని షూట్ చేయాలి. సూర్యాస్తమయానికి ముందు ఆ క్యారెక్టర్ నిలబడి డైలాగ్ చెబితే దాన్ని రికార్డ్ చేయాలి, అది షూట్ చేయాలి, అది సీన్. దానికోసం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతానికి మధ్యాహ్నం పూట వెళ్ళి సాయంత్రం దాకా 5-6 గంటలు వెయిట్ చేసి సూర్యుడు అస్తమించే క్షణంలో కెమెరామెన్ చెప్పాట, ద డైరెక్టర్ సాబ్ సీన్ ఈజ్ రెడీ, వాతావరణం బాగుంది, సూర్యుడు దిగిపోతున్నాడు, మనకు కావాల్సిన షాట్ తీసుకుందాం. అప్పుడు క్యారెక్టర్ వేస్తున్నటువంటి నటుడికి మేకప్ చేసి గడ్డం అది ఇది పెట్టేసి అక్కడ నిలబెట్టి రాజ్ కపూర్ చెప్పాట, రాజు ఈ క్లాప్ చాలా ఇంపార్టెంట్ అయింది,
ఈ సీన్ మళ్ళీ మనం మిస్ అవుతే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ 5-6 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నీ మీద ధ్యాస కాకుండా అటు ఇటు చూడకుండా క్లాప్ కొట్టు సరైన సమయానికి అని చెప్పాడు. అట్లే అంకుల్ అని ఆయన వెళ్ళి యాక్టర్ ముందు నిలబడి క్లాప్ కోసం రెడీతో ఆయన ఇష్టం కదా ఆ క్లాప్ కొట్టే దానికంటే కూడా తన హెయిర్ స్టైల్ బాగుందా లేదా, తన ఫేస్ ఎట్లా వస్తుంది అది గమనించి తనను తాను సెట్ చేసుకుని కెమెరామెన్ క్లాప్ అనగానే సీరియస్గా ఆ క్లాప్ని నటుడి ముఖం మీద కొట్టాట. దాంతో ఆ క్లాప్లో ఆ నటుడికి పెట్టినటువంటి గడ్డం, ఆర్టిఫిషియల్ గడ్డం ఏదైతే ఉంటుందో ఆ గడ్డం అందులో ఇరికి ఊడిపోయింది. డైలాగ్ చెప్పమంటే అతను డైలాగ్ చెప్పకుండా బిక్క ముఖం వేసి నిలబడ్డాట. అప్పుడు డైరెక్టర్ కెమెరామెన్ వెళ్ళి ఏంటి డైలాగ్ అంటే, సార్ నాకు గడ్డం అందులో క్లాప్లో ఇరికపోయింది, గడ్డం లేదు, ఎట్లా డైలాగ్ చెప్పాలని. అప్పుడు కేదార్నాథ్ శర్మకి విపరీతమైన కోపం వచ్చి రాజ్ కపూర్ని పిలిచి చెంప మీద చడా వాయించేశాట. ఎంత తీవ్రంగా కొట్టాడంటే అసలు ఎప్పుడు తన పిల్లల్ని కూడా కొట్టలేదు అంటాడు ఆయన. కొట్టిన తర్వాత ఆయన అట్లా చెంప మీద చేయి పెట్టుకొని రాజ్ కపూర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి కేదార్నాథ్ శర్మకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదట. అరే మా ఫ్రెండ్ కొడుకును నా దగ్గర ఏదో మంచి అవుతాడని చెప్తే నేను వాడిని కొట్టానే, ఇది బాగాలేదు ఇది అని ఎందుకో ఆలోచిస్తూ కూర్చుంటే ఆ క్లాప్ వాడు ఆయన రాజ్ కపూర్ క్లాప్ కొట్టే పద్ధతి అదంతా ఆలోచించి అరే ఇదంతా చూస్తుంటే రాజ్కి కెమెరా ముందు ఉండాలని ఉంది, కెమెరా వెనుక డైరెక్టర్గా చేయాలని లేదు, స్క్రీన్ మీద యాక్టర్గా ఉండాలని, యాక్టింగ్కి సంబంధించినటువంటి ఆ పోర్ట్రేటు ఆ వేషం అంతా ఉంది, ఆ నటన అంతా ఉంది, నేను యాక్టర్ చేయాలి డైరెక్టర్ కాదు అని రాత్రి అనుకొని ఒక అగ్రిమెంట్ తయారు చేసి 5,000 రూపాయల చెక్ రాసి నెక్స్ట్ డే రాజ్ కపూర్ వచ్చినప్పుడు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయరా, 5,000 చెక్ తీసుకెళ్ళంటే అంకుల్ ఇది కాదు నాకు లేదని అట్లా ఆయనని సినిమా లోకంలోకి తీసుకొచ్చిన అవకాశం కేదార్నాథ్ శర్మ తీసుకున్నాడు. సినిమాలకి రాజ్ కపూర్ అట్లా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అట్లా రాజ్ కపూర్ నువ్వు రూపొందించి రాజ్ కపూర్ నువ్వు తయారు చేసి హీరోగా నిలబెట్టినవాడు కేదార్నాథ్ శర్మ. కేదార్నాథ్ శర్మ చనిపోయిన తర్వాత రాజ్ కపూర్ ఒక ఇంటర్వ్యూ అంటాడు, కేదార్నాథ్ ఒక వ్యక్తి కాదు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్. ఆయన కేవలం ఫిల్మ్ మేకర్గానే కాదు, ఆయన ఒక సంస్థ, నాకు అన్నీ నేర్పాడు. నటన నుంచి మొదలు పెడితే సినిమా రంగానికి సంబంధించి సమస్త విషయాల్ని నేను కేదార్నాథ్ శర్మ దగ్గరే నేర్చుకున్నాను అని చెప్పాడు రాజ్ కపూర్. అట్లా ఒక్కొక్కరిని సినిమా ఫీల్డ్కి పరిచయం చేస్తూ వచ్చినవాడు కేదార్నాథ్ శర్మ. 1950లో శర్మ జోగన్ సినిమా తీశాడు. ఆ జోగన్ సినిమాలో నర్గిస్, దిలీప్ కుమార్లు జంటగా వేశారు. అది ఆర్థికంగా చాలా గొప్ప విజయాన్ని సాధించింది. నర్గిస్ తన ఇంటర్వ్యూలో ఒక చోట ఏం చెప్తుందంటే, మదర్ ఇండియా నాకు చాలా పేరు వచ్చింది, చాలా బాగా చేశాను, కానీ నా పూర్తి స్థాయి నటనంతా కూడా జోగన్లోనే కనిపిస్తుంది, మై ఫుల్ ఎఫర్ట్ ఈజ్ ఇన్ జోగన్ అని చెప్పుకున్నారు. అట్లా అనేక మందికి నేను ఇందాక చెప్తున్నట్టుగా అవకాశాలు కల్పిస్తూ వచ్చినటువంటి కేదార్నాథ్ శర్మ తీసినటువంటి ఇంకొక సినిమా, మొట్టమొదటి సినిమా అంటే రాజ్ కపూర్ని ఇంట్రడ్యూస్ చేసి తీసిన సినిమా నీల్ కమల్. నీల్ కమల్లో ఆ సినిమాలో రాజ్ కపూర్ని హీరోగా పెట్టి, మధుబాలని ఫస్ట్ టైం హీరోయిన్గా పెట్టి, గీతాబాలిని సోహగిరాత్లో సినిమాలో తీసుకొచ్చారు. అట్లా అనేక సినిమాల్లో అనేక మందిని పరిచయం చేస్తూ వచ్చినటువంటి ఆయన భావ్రే 9 ఒక సినిమా తీసింది. ఆ సినిమా కూడా చాలా చాలా హిట్ అయింది. దానిలో పాటలు కానీ అన్నీ కూడా చాలా సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా చేశాడు ఆయన. ఇట్లా అనేక మందిని ఒక సంస్థలాగా ఉండి అనేక మందిని సినిమా ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా నిలబడ్డ కేదార్నాథ్ శర్మ సంగీత ప్రపంచానికి కూడా ఆయన గొప్ప సేవ చేశాడు. రోషన్ లాంటి ఒక గొప్ప సంగీత దర్శకుని సినిమా ఫీల్డ్కి పరిచయం చేశాడు. అట్లాగే బాల్కౌరాని, స్నేహల్ బత్కర్, ముబారక్ బేగం వీళ్ళందరినీ కూడా హిందీ సినిమా ఫీల్డ్కి పరిచయం చేసినవాడు కేదార్నాథ్ శర్మ. అయితే కేదార్నాథ్ శర్మ 1932లో పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 కొడుకులు. అందులో పెద్ద కొడుకు పేరు అశోక్ సేన్ శర్మ. అశోక్ సేన్ శర్మకి సినిమా హీరో కావాలని కోరికగా ఉండేది. అందంగానే ఉండేవాడు. ఎంతోమందిని సినిమా ఫీల్డ్కి పరిచయం చేశాను, ఎంతోమందిని హీరోలను చేశాను అని అనుకుని అశోక్తో కేదార్నాథ్ శర్మ ఒక సినిమా ప్రయత్నం చేశాడు. ఒక సినిమా తీశాడు, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. చాలా చాలా దుఃఖంతో ఆ సినిమా ఓటమిని కేదార్నాథ్ శర్మ అంగీకరించాల్సి వచ్చింది. అట్లా ఆయన అనేక సినిమాలు చేశాడు, అనేక సినిమాలకి రచన చేశాడు, ఇంతమంది స్టార్స్ని తయారు చేశాడు, స్టార్ మేకర్గా నిలబడ్డాడు. తపస్సు నుంచి మొదలు పెడితే అనేక మంది ఆయన చేతుల మీదుగా రూపొందిన వాళ్ళే. అట్లా కమర్షియల్ సినిమా రంగంలో పృథ్వీరాజ్ కపూర్తో మొదలైన ఆయన సహచర్యం, ఆ తర్వాత చాలా చాలా సినిమాలకు పనిచేస్తూ వచ్చారు. అక్కడే ఒక పెద్ద మలుపు గురించి మనం చెప్పాలి. కేదార్నాథ్ శర్మ మనసులో ఇక్కడ ఒక ఆర్ద్రత ఉన్నవాడు కాబట్టి పిల్లల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయన
మన భారతదేశంలో ఇప్పటివరకు పిల్లల కోసం బాలల సినిమాల కోసం కృషి చేసిన వాళ్ళలో తొలితరం వాడు, గొప్ప కృషి చేసినవాడు, లెక్కలేనన్ని సినిమాలు తీసినవాడు కేదార్నాథ్ శర్మ. భారతీయ చలనచిత్ర రంగంలో బాలల చిత్రాలపైన విశేషంగా కృషి చేసినవాడు ఆయన దాదాపుగా 25 పిల్లల సినిమాలు తీశాడు. ఆ 25 పిల్లల సినిమాలు పిల్లల కోసం నిర్మించబడ్డాయి. కేవలం పిల్లల కోసం, పిల్లల వినోదం కోసం, పిల్లలకు విజ్ఞానాన్ని అందించడానికి చిల్డ్రన్ సినిమా అనే ఒక సెక్షన్ని రూపొందింపజేసి నిలదొక్కున్నాడు ఆయన తీసినటువంటి పిల్లల సినిమాల్లో జల్దీప్ అనే ఒక సినిమా వచ్చింది. దాన్ని చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తీశారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి కేదార్నాథ్ శర్మ అనేక సంవత్సరాలు పనిచేశాడు. దాంతో అటాచ్ అయి ఉన్నాడు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా రూపొందడానికి, అది అభివృద్ధి చెందడానికి, అది సినిమాలు తీయడానికి బాంబేలో ఉన్న ఆ సంస్థ, దానికి మూల పురుషుడు కేదార్నాథ్ శర్మ. బాలల్లో నిజానికి ధైర్యాన్ని, ఏకత్వాన్ని చూపించేటువంటి సినిమా జల్దీప్. ఈ సినిమాలో ఎంతో వినోదంతో పాటు సున్నితమైన హాస్యం మేళవించి తీసినటువంటి ఈ జల్దీప్ 1956లోనే క్యాన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును అందుకుంది. తర్వాత కేదార్నాథ్ శర్మ తీసిన పిల్లల సినిమాలో ప్రధానమైనవి స్కౌట్ క్యాంప్ 1958లో తీశాడు, మీరా కా చిత్ 1960లో తీశాడు, మహాతీర్థ్ 1961లో తీశాడు, ఖుదా హఫీజ్ 1983లో వచ్చింది. ఇవి చాలా ప్రధానమైన పాత్రల సినిమాల గురించి నేను చెప్పాను. పిల్లల సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు కేదార్నాథ్ శర్మ గురించి మాట్లాడకుండా చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ చిల్డ్రన్స్ మూమెంట్నే మనం ఊహించలేం. అలాంటి ఆయన నిజానికి బాలల చిత్ర సమితి కోసం పూర్తి నిడి సినిమాలు, లఘు చిత్రాలు, అంటే కేవలం ఫుల్ లెంగ్త్ ఫిల్మ్సే కాకుండా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, వాటి ప్రదర్శన, వాటి పంపిణీ గురించి కూడా కేదార్నాథ్ శర్మ సీరియస్గా పట్టించుకున్నాడు. ఆ క్రమంలో రూపొందించింది బాంబేలో ఇప్పటికీ నడుస్తున్నటువంటి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా. బాలల సంపూర్ణ వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేందుకు, వ్యక్తిత్వ వికాసాన్ని కల్పించడానికి, పరిపక్వత కలిగిన భావి భారత పౌరులుగా పిల్లలు ఎదగడానికి ప్రేరణాత్మక కృషి చేయాలని బాలల చిత్ర సమితి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒక మోటివ్గా ఏర్పాటు చేసుకొని రూపొందించబడింది. దానికి ఆ రోజుల్లోనే 1955-56 ప్రాంతంలోనే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ కోసం 5 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ కేటాయించి కేదార్నాథ్ శర్మని బాలల చిత్ర నిర్మాణంలో శిక్షణ పొందేందుకు విదేశాలకు పంపించాడు. విదేశాలకు వెళ్ళినటువంటి కేదార్నాథ్ శర్మ పిల్లల సినిమా ఓరియంటేషన్ ఎట్లా ఉండాలి, పిల్లల సినిమాని రూపొందించే క్రమం ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా శిక్షణ పొందొచ్చిన కేదార్నాథ్ శర్మ ఆయన వచ్చిన తర్వాత ఆయన సూచన మేరకు చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా పిల్లల సినిమా ఉద్యమంలో కృషి చేసి గొప్ప సినిమాలు తీసినటువంటి మేరీ ఫీల్డ్ లాంటి గొప్ప డైరెక్టర్స్ని ఇండియాకు ఆహ్వానించి పిల్లల సినిమాల రంగంలో అనేక మందికి ట్రైనింగ్ ఇప్పించారు. ఆ శిక్షణ ఇప్పించే క్రమంలో కేదార్నాథ్ శర్మ కూడా ప్రధానమైన భూమికను పాటించాడు. అట్లా మన దేశంలో బాలల సినిమాల ఆలోచన, నిర్మాణం తదితర అంశాల్లో దర్శకుడు కేదార్నాథ్ శర్మ పాత్ర చాలా గొప్పది. ఆయన కంట్రిబ్యూషన్ తర్వాత చాలామంది ఫిల్మ్ మేకర్స్ పిల్లల సినిమాల పట్ల కూడా కృషి చేశారు. గుల్జార్ లాంటి వాడు కూడా పిల్లల కోసం సినిమాలు తీశారు. గుల్జార్, కల్పనా లజ్మీ, చాలామంది, శేఖర్ కపూర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ప్రత్యేకమైన సినిమాలు తీశాడు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ మూమెంట్ అంటూ ఒకటి వచ్చింది. దానికి చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పడడం, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా రూపొందడంలో, దాని భవిష్యత్తు ఏర్పడడంలో, దానికి శిక్షణ పొందడంలో ప్రధాన పాత్ర వహించింది కేదార్నాథ్ శర్మ. అట్లా సినిమా ఫీల్డ్లో ఆయన తీసిన సినిమాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఆయన సినిమాల్లో ప్రధానమైన సినిమాల్ని నేను కొన్ని పేర్లు చెప్తాను. ఇంక్విలాబ్ 1935లో వచ్చింది, ధూప్ ఛావ్, పుజారిన్, కరోడ్పతి, దేవదాస్, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలండి. రైటర్గా, డైరెక్టర్గా, లిరిసిస్ట్గా జిందగీ, చిత్రలేఖ, అర్మాన్, ముంతాజ్ మహల్, చాంద్ చకోరీ, దునియా ఏక్ సరాయ్, నీల్ కమల్, సోహాగ్రాత్, నేకీ ఔర్ బాడీ, బామ్రే 9, జోగన్, హమారి యాద్ ఆయేగి, అట్లా క్రమంలో చెప్పుకుంటూ పోయి 1981లో పహలా కదం సినిమాతో కేదార్నాథ్ శర్మ చివరి అంకం చేరుకున్నాడు. అట్లా ఇప్పుడు మీకు ఒక ట్యూన్ వినిపిస్తాను. ఆ ట్యూన్ విన్న తర్వాత అది ఏ పాట, ఆ క్వాలిటీ ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన రాసినటువంటి పాటలు, సినిమాలకు రాసినటువంటి పాటలు, దాని నుంచి కేవలం మీకు ఒక 3 పాటలు నేను మీకు పరిచయం చేస్తాను. ఒక పాట ఇప్పుడు నేను ఫస్ట్ మీకు వినిపించబోయే పాట, నేను నా చిన్నప్పుడు రేడియో శ్రీలంకలో ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి
8 గంటల వరకు పురాణీ ఫిల్మోంకి గీత్ అని ఒక కార్యక్రమం వచ్చేది. దానిలో ప్రతిరోజు చివరి పాట 8 గంటల కార్యక్రమం 8 o'clockకి కార్యక్రమం ముగిసే ముందు చివరి పాట కేఎల్ సైగల్ పాడిన పాట ఉండేది. ఆ క్రమంలో నేను చిన్నప్పుడు విన్న పాట ఇది. ఒక్కసారి మీరు ట్యూన్ వినండి. ఆ ట్యూన్ విన్న తర్వాత అదే పాట మీరు గమనించండి, లేకుంటే నేను చెప్తాను. విన్నారు కదా ఆ ట్యూన్, ఆ పాట జిందగీ సినిమాలోది. 1940లో వచ్చిన సినిమా అది. ఆ సినిమాకి పంకజ్ మలిక్ సంగీత దర్శకత్వం వహించారు. కేఎల్ సైగల్ పాడాడు. మై క్యా జాను క్యా జాదూ హై. చాలా గొప్ప పాట అండి, చాలా బ్యూటిఫుల్ సాంగ్. అనేక సార్లు పురాణి ఫిల్మ్ ఇంకో సంగీత్ చివరి పాట కేఎల్ సైగల్ అయినప్పుడు ఈ పాటను విన్న జ్ఞాపకం నాకు ఇప్పటికీ 50-60 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా గుర్తుంది. ఇంకొక పాట యొక్క ట్యూన్ వినండి. విన్నారు కదా ఆ పాట, విన్నారా? ఆ పాట బావురే నైన్ సినిమా అవుతుంది. బావురే నైన్లో దిలీప్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాలో ముఖేష్ పాడిన పాట ఇది. రోషన్ సంగీత దర్శకులతో వచ్చింది. ఆ పాట ఏంటంటే తేరీ దునియా మే దిల్ లగ్తా నహీ వాపస్ బులాలే. ఇది కూడా దిలీప్ కుమార్ జీవితంలో మొట్టమొదటిసారిగా సూపర్ హిట్ అయిన సినిమా అండి ఇది. ఈ పాట కూడా అనేక సంవత్సరాల పాటు ప్రజల నోళ్ళల్లో నాడింది. ముఖేష్ పాడాడు ఆ పాట. చివరగా ఇంకొక పాట వినిపిస్తాను. బావురే నైన్ సినిమాలోదే. ఆ పాట ఏంటో అర్థమైందండి? అమ్ము కూడా చెప్తాను. కభీ తన్హాయి మే ఇస్ తరహా
హమారీ యాద్ ఆయేగి. అట్లా అనేక పాటలు రాశాడు, పాటలు మ్యూజిక్ చేశాడు, దర్శకత్వం వహించాడు, స్టార్స్ని తయారు చేశాడు, గొప్ప గొప్ప సినిమాకి పనిచేశాడు, పిల్లల సినిమా ఉద్యమాన్నే ప్రారంభించాడు, నడిపించాడు. అలాంటి కేదార్నాథ్ శర్మ బహుముఖీనమైనటువంటి ప్రతిభతో వెలుగొందిన కేదార్నాథ్ శర్మ గురించి ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు థ్యాంక్ యూ టాల్ రేడియో, థ్యాంక్ యూ టచ్ ఎ లైఫ్. ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ వారం మరొక ప్రముఖుడి పరిచయంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. You have just listened to Tal Radio Podcast. For more podcasts, visit www.touchalife.org.